హాయ్ స్టూడెంట్స్, మనం జావాలో ఇప్పటివరకు లాట్ ఆఫ్ టాపిక్స్ చూసాం. సో ఇక్కడ ప్రతి జావాలో కాన్సెప్ట్లో మనకి ఏంటంటే క్లాస్, అలానే కన్స్ట్రక్టర్స్, అలానే మెథడ్స్, వేరియబుల్స్, వాటిని మనం ఫీల్డ్స్ అంటాం. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్స్ని మనం యాక్సెస్ చేస్తూ ఉన్నాం. బట్ ఇప్పటి వరకు జనరల్గా పబ్లిక్ అనే నేమ్తో మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నాం. సో వాట్ ఈజ్ విజిబిలిటీ కంట్రోల్ అంటే దీనికి ఎనదర్ నేమ్ మనం యాక్సెస్ మోడిఫైయర్స్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ ఆర్ విజిబిలిటీ కంట్రోల్ అనేది ఏంటి అంటే, సో ఏదైనా ఒక మెంబర్ని యాక్సెస్ చేయటానికి మనం అంటూ ఒక పర్టిక్యులర్ మోడిఫైయర్ని యాక్సెస్ చేసే మోడిఫైయర్ని మనం మెన్షన్ చేస్తాం. సో అలాంటి మోడిఫైయర్స్ మెన్షన్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏదైతే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ద్వారా ఎన్క్యాప్సులేషన్ ద్వారా మనం ఏదైతే టాపిక్ తీసుకుంటున్నామో, సో ఎన్క్యాప్సులేషన్ని దట్ ఈజ్ ఎవరైతే పాసిబుల్ అవుతున్నారో మన ప్రోగ్రామ్ యాక్సెస్ చేయడానికి వాళ్ళ వరకు మాత్రమే మనం యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఇస్తూ రిమైనింగ్ వాళ్ళని హైడ్ చేసే ప్రొసీజర్ని మనం ఇక్కడ విజిబిలిటీ కంట్రోల్గా యాక్సెస్ చేస్తూ ఉన్నాం. సో ఈ విజిబిలిటీ కంట్రోల్లో టోటల్ మనకి జావాలో 4 మోడిఫైయర్స్ ఉన్నాయి. ఆ 4 మోడిఫైయర్స్ ఏంటి, సో ఎక్కడ ఏ సిచ్యువేషన్స్లో అంటే మనం ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ టాపిక్ చూసాం. సో ఇన్హెరిటెన్స్ టాపిక్ని బేస్ చేసుకుని మనం ఏ ప్లేసెస్లో ఏ మోడిఫైయర్ మెన్షన్ చేసినప్పుడు మనం యాక్సెస్ చేయొచ్చు అనేది ఇప్పుడు ఇన్ డెప్త్లో మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ విజిబిలిటీ కంట్రోల్? To access classes, constructors, methods and fields. సో ఇప్పుడు మనం చూడబోయే ప్రతి యాక్సెస్ మోడిఫైయర్ కూడా మనం టోటల్గా క్లాసెస్కి, కన్స్ట్రక్టర్స్కి, మెథడ్స్కి, ఫీల్డ్స్కి కామన్గా మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో వీటిని టు యాక్సెస్ క్లాసెస్, కన్స్ట్రక్టర్స్, మెథడ్స్ అండ్ ఫీల్డ్స్ వీఆర్ యూజింగ్ యాక్సెస్ మోడిఫైయర్స్. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ మీరు తీసుకున్నారు, అదే క్లాస్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నా కూడా మనం ఓన్లీ పర్టికులర్ క్లాస్, ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్కి మాత్రమే యాక్సెస్ చేయాలి అంటే 1 విజిబిలిటీ కంట్రోల్. లేదు టోటల్ మన ప్రోగ్రాంలో ఎన్ని క్లాసెస్ ఉన్నా అన్ని క్లాసెస్కి యాక్సెస్మెంట్ ఇవ్వాలి అంటే 1 యాక్సెస్ మోడిఫైయర్. సో అలా ఏంటంటే మనం రిస్ట్రిక్ట్ చేయడం కోసం, దట్ మెయిన్ కాన్సెప్ట్ ఈస్ రిస్ట్రిక్షన్. సో ఎవరికైతే మనం రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటున్నామో, సో అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టేటప్పుడు మనం మోడిఫైయర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ the main concept is encapsulation. So to take the advantage of encapsulation, you should minimize access whenever it is possible. So ఇలా మనకి ఏంటి అంటే యాక్సెస్ మోడిఫైయర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. సో this is the point to take advantage of encapsulation, then you should minimize యాక్సెస్. అది మనకి ఎప్పుడు పాసిబుల్ అవుతుందో అప్పుడు మనం ఆ యాక్సెస్ని ఏం చేస్తాము అంటే మినిమైజ్ చేస్తూ వస్తాం. సో ఇలా మనకి జావా ప్రొవైడ్స్ నెంబర్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్స్. సో ఈ నెంబర్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ప్రైవేట్, నెంబర్ 2 protected, and number 3 default, నెంబర్ 4 పబ్లిక్. సో ఆర్డర్ ఏం లేదు, మీరు ఏ ఆర్డర్లో అయినా తీసుకోవచ్చు. జనరల్గా నేను ఒక ఆర్డర్ బేస్ చేసుకుని రాస్తాను. దట్ ఈస్ టోటల్ మనకి ఉన్న 4 మోడిఫైయర్స్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్. సో ఈ 4 మోడిఫైయర్స్లో ఒక్కొక్క మోడిఫైయర్ మనకి ఒక్కొక్కలా వర్క్ చేస్తూ ఉంటుంది. సో బిఫోర్ దట్ మనకి ఇక్కడ ఇంకొక అనదర్ వర్డ్ ఒకటి యూజ్ చేస్తాం, దట్ ఈస్ ప్యాకేజ్. యాక్చువల్గా మనం ఇంకా ప్యాకేజ్ అనే టాపిక్ డిస్కస్ చేసుకోలేదు. సో బికాజ్ మనం ఇంకా అంతవరకు రాలేదు కాబట్టి, సో ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ వాట్ ఈస్ ప్యాకేజ్ అంటే, మనకి యాక్చువల్ క్లాస్లో ఫీల్డ్స్ అలానే మెథడ్స్ కాంబినేషన్గా మనం క్లాస్ని తీసుకుంటున్నాం.
సో అలానే ప్యాకేజ్ అంటే ఏంటంటే, ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. అంటే క్లాస్లో మెంబర్స్ ఏంటి, ఫీల్డ్స్, మెథడ్స్. ప్యాకేజ్లో మెంబర్స్ ఏంటి అంటే క్లాసెస్, ఇంటర్ఫేసెస్. అగైన్ ప్యాకేజ్లో మనకి ప్రీ డిఫైన్ ప్యాకేజెస్ ఉంటాయి, అంటే ఆల్రెడీ డిఫైన్ అయిపోయినవి. నెక్స్ట్ మన యూజర్స్ కూడా డిఫైన్ చేసుకునేటట్టు యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. సో దట్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్యాకేజ్. సో ఎందుకు ప్యాకేజ్ గురించి చెప్పుకున్నాం అనేది మనం నెక్స్ట్ చూస్తాం. సో అంటే టోటల్గా ఈ ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, పబ్లిక్ అనేవి మనం ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము అనేది జస్ట్ సింపుల్ ఒక టేబులర్ ఫార్మేట్లో మనం చూద్దాం. సో అందులోనే మనకి టోటల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కవర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న యాక్సెస్ మాడిఫైయర్స్ని మెన్షన్ చేసుకుందాం. అలానే నెక్స్ట్ క్లాసెస్ ఆర్ యాక్సెస్మెంట్. సో నెక్స్ట్ ఫస్ట్ యాక్సెస్ మాడిఫైయర్ నేను తీసుకుంది ప్రైవేట్, నెక్స్ట్ డిఫాల్ట్, ఆఫ్టర్ దట్ ప్రొటెక్టెడ్, ఆఫ్టర్ దట్ లాస్ట్ వన్ ఈజ్ పబ్లిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెరీ సింప్లెస్ట్ థింగ్ పబ్లిక్. పబ్లిక్ మీన్స్ టోటల్ పబ్లిక్గా మనం అందరికీ ఛాన్స్ ఇస్తాం కాబట్టి మనం పబ్లిక్ అని యూజ్ చేస్తూ ఉంటాం. సో అది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడ, ప్రైవేట్, డిఫాల్ట్ అండ్ ప్రొటెక్టెడ్. సో ఆ 3 పాయింట్స్ మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సో టోటల్ మనకున్న క్లాసెస్ అండ్ యాక్సెస్మెంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్యాకేజ్ అని. అలానే మన ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటే అక్కడ మనం చేయాల్సిన టాస్క్ ఏంటి. సో ఫస్ట్ వన్ ఓన్ క్లాస్. అంటే ఇప్పుడు ఏ క్లాస్లో అయితే ప్రెజెంట్ మనం ఉన్నామో అదే క్లాస్లో మీరు యాక్సెస్మెంట్ చేయాల్సి వస్తే ఏది ఎలా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ సబ్ క్లాస్కి సేమ్ ప్యాకేజ్, దట్ ఈస్ సబ్ క్లాస్ విత్ ఇన్ సేమ్ ప్యాకేజ్. నేను సింపుల్గా షార్ట్కట్లో రాస్తున్నాను s.p, దట్ ఈస్ సేమ్ ప్యాకేజ్. ఓకే, అంటే ఇప్పుడు మనం డిఫరెంట్ క్లాసెస్ తీసుకున్నాం. సో మనం ఏదైతే క్లాస్లో ఉన్నామో అదే క్లాస్ కాకుండా ఎనదర్ క్లాస్ తీసుకున్నాం. బట్ ఆ క్లాసు ఈ క్లాస్ రెండు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో వర్క్ అవుతూ ఒకే ప్యాకేజ్లో ఉన్నాయి. అంటే దట్ ఈస్ ఒకే కాంబినేషన్ ఉన్న ప్యాకేజ్లో ఉన్నాయి. దట్ ఈస్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ తీసుకున్నాం, సేమ్ ప్యాకేజ్. సో దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో మనం సూపర్ క్లాస్, సబ్ క్లాస్ కాన్సెప్ట్ తీసుకున్నాం. బట్ ఇక్కడ వితౌట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఓన్లీ ప్యాకేజ్లో ఉన్నాయి కామన్గా, అంతే. దానికి దీనికి మధ్యలో ఇంకెటువంటి రిలేషన్ లేదు. నెక్స్ట్ థింగ్ సబ్ క్లాస్ అనదర్ ప్యాకేజ్. సో ఇక్కడ సబ్ క్లాస్ సేమ్ ప్యాకేజ్, ఇక్కడ సబ్ క్లాస్ అనదర్ ప్యాకేజ్. అంటే వేరే ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని తీసుకొచ్చి ప్రజెంట్ మన క్లాస్కి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసాం. సో దట్స్ వై సేమ్, that is the inheritance concept subclass but another package. Okay, after that it is a class but another package. సో అంటే వాటి మధ్యలో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లేదు, సేమ్ ప్యాకేజ్ కాదు, అలాంటి సిచ్యువేషన్. సో టోటల్ మనకి 1 2 3 4 5 సిచ్యువేషన్స్ తీసుకున్నాం. సో ఈ 5 సిచ్యువేషన్స్లో ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్ మనకి ఎలా వర్క్ చేస్తాయంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ క్లాస్నైనా, ఏ కన్స్ట్రక్టర్నైనా, ఏ మెథడ్నైనా, ఏ ఫీల్డ్నైనా పబ్లిక్గా తీసుకున్నారంటే వీ కెన్ యాక్సెస్ ఇన్ ఎనీ వే. దట్ ఈస్ ఓన్ క్లాస్, సబ్ క్లాస్, క్లాస్ సేమ్ ప్యాకేజ్, సబ్ క్లాస్ అనదర్ ప్యాకేజ్, క్లాస్ అనదర్ ప్యాకేజ్, ఎక్కడైనా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. దట్ ఈస్ ఓన్ క్లాస్ ఎస్, సబ్ క్లాస్ ఎస్, అదర్ సేమ్ ప్యాకేజ్ అనదర్ క్లాస్ ఎస్, అండ్ అనదర్ ప్యాకేజ్ సబ్ క్లాస్ ఎస్, నెక్స్ట్ అనదర్ ప్యాకేజ్ అనదర్ క్లాస్ ఎస్. సో పబ్లిక్లో మీరు ఎక్కడ రిస్ట్రిక్షన్స్ అనేవి మనకి ఏం ఉండవు. ఆఫ్టర్ దట్ మనకి బాగా ప్రొటెక్ట్ చేసేది ఏంటి అంటే, మనం చాలా స్ట్రిక్ట్గా యాక్సెస్మెంట్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ప్రైవేట్. సో ప్రైవేట్ అనేది ఎప్పుడు యాక్సెస్మెంట్ ఇస్తుంది అంటే ఓన్లీ మనదైనప్పుడు మాత్రమే మనం ప్రైవేట్కి ఛాన్స్ ఇస్తాం. దట్ ఈస్ ఓన్ క్లాస్ ఒక్కటి దానికే మనం ఛాన్స్ ఇస్తాం. రిమైనింగ్ ఎనీ రిలేషన్ మనం ఛాన్స్ ఇవ్వం ఎప్పుడు మనం ప్రైవేట్లో డిక్లేర్ చేసాము. సో అంటే మనం ఒక క్లాస్లో మెంబర్స్ తీసుకునేటప్పుడు బాగా ఇంపార్టెంట్, మనం యాక్సెస్మెంట్ ఇవ్వకూడదు అనుకున్నవన్నీ కూడా మనం ప్రైవేట్లో మెన్షన్ చేయాలి. సో రిమైనింగ్ ఆల్ ఆర్ నో.
సో ఓకే, ఎక్కువ పర్మిషన్స్ ఇవ్వాలి, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు అనుకుంటే పబ్లిక్, బట్ మోస్ట్ రిస్ట్రిక్షన్గా మనం ఇవ్వాలి, రిస్ట్రిక్టెడ్ చేయాలి అనుకుంటే ప్రైవేట్. ఆఫ్టర్ దట్ డిఫాల్ట్, ప్రొటెక్టెడ్, ఈ టూ ఏంటి అంటే కొన్ని చోట్ల మనం రిస్ట్రిక్ట్ చేస్తాం, కొన్ని చోట్ల మనం లీవ్ చేస్తాం, దట్ ఈస్ పర్మిషన్ యాక్సెస్ గ్రాంట్ చేస్తాం. సో ఎక్కడ గ్రాంట్ చేస్తాము అంటే ఓన్ క్లాస్ అయితే ఓకే, అబ్వియస్లీ ఎస్, బోత్ ఆర్ ఎస్. నెక్స్ట్ అగైన్ సబ్ క్లాస్ సేమ్ ప్యాకేజ్, అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉంది, అలానే రెండు సేమ్ ప్యాకేజ్లో ఉన్నాయి, అబ్వియస్లీ ఎస్. ఆఫ్టర్ దట్ క్లాస్ బట్ సేమ్ ప్యాకేజ్, అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లేదు, సేమ్ ప్యాకేజ్లో ఉన్నాయి, సో అక్కడ కూడా మనం హ్యాపీగా ఎస్, బోత్ ఆర్ వర్కింగ్. నెక్స్ట్ సబ్ క్లాస్ ఎనదర్ ప్యాకేజ్, సో ఒక అంటే ఎనదర్ ప్యాకేజ్లో ఉన్నాయి బట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్తో వర్క్ అవుతున్నాయి, సో అలాంటప్పుడు మనం డిఫాల్ట్ సంబంధించిన యాక్సెస్ మాడిఫైయర్లో మనం యాక్సెస్ చేయలేము. ఇక్కడ మనం ప్రొటెక్టర్లో మేబీ ఎస్ ఆర్ మేబీ నో, అంటే యాక్సెస్మెంట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మేబీ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అసలు రెండు రిలేషన్స్ లేవు, అంటే ప్యాకేజ్లోనూ లేవు, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లోనూ లేదు, ఇక్కడ మనం యాక్సెస్మెంట్ అనేది ఇవ్వం, సో దట్ ఈస్ నో, నో. సో ఇక్కడ టోటల్గా మనం మెయిన్ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఈస్ పబ్లిక్ ఈస్ యాక్సెస్ టు ఆల్ ఎనీ వేస్. సో బట్ ప్రైవేట్ సిచ్యువేషన్ మనం కంపల్సరీ ఓన్ క్లాస్ అయినప్పుడు మాత్రమే యాక్సెస్ చేస్తాం. సో ఈ రెండు కూడా కామన్గా వర్క్ చేస్తాయి, బట్ ద మెయిన్ డిఫరెన్స్ థింగ్ ఈజ్ సబ్ క్లాస్ అనదర్ ప్యాకేజ్లో మనం ఇక్కడ డిఫరెంట్ థింగ్ చూసాం, బట్ బోత్ ఆర్ వర్కింగ్ యాజ్ సేమ్. సో దిస్ ఈస్ ద యాక్సెస్ మాడిఫైయర్స్ ఆర్ విజిబిలిటీ కంట్రోల్ కాన్సెప్ట్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ నెక్స్ట్ అనదర్ ప్రోగ్రామ్స్ మనం యాక్సెస్ చేసేటప్పుడు ప్రైవేట్ అని కానీ, ప్రొటెక్టెడ్ అని కానీ, లేదు పబ్లిక్ అని కానీ ఇస్తే దాన్ని యాక్సెస్ అనేది ఎక్కడెక్కడ చేయాలి అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. సో నెక్స్ట్, థ్యాంక్ యూ.